విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మూలన లైంగిక దాడి ఘటనలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది. సికింద్రాబాద్ మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రురాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్లోని హాస్టల్లో ఉంటున్న ఆ యువతి సెల్ ఫోన్ పాడవటంతో సికింద్రాబాద్ వచ్చింది. సెల్ ఫోన్ బాగు చేయించుకున్న తర్వాత తిరిగి ఎంఎంటీఎస్లో మేడ్చల్ బయలుదేరింది. మహిళల కోచ్లో తనతో పాటు ఉన్న మరో 2 మహిళలు అల్వాల్లో దిగిపోయారు. కాసేపట్లో మేడ్చల్ వస్తుందన్న సమయంలో ఓ దుండగుడు ఆ కోచ్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదులుతున్న ట్రైన్లో నుంచి దూకేసింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కింద పడి గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె అనంతపురం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. మేడ్చల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యువతి ఉద్యోగం చేస్తోంది. ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెస్తున్నా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగటం లేదు. కామాంధులు రోజురోజుకి రెచ్చిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా, శిక్షలు విధిస్తున్నా నేరాలు మాత్రం ఆగటం లేదు. ఈ ఘటన పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు మేడ్చల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి తిరిగి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. మహిళల కోచ్లోనే ఆమె ఎక్కింది. ఆ బోగీలో అప్పటి వరకు ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. అది చూసిన ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో అతని నుంచి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. వేరే మార్గం లేక బాధితురాలు కొంపల్లి సమీపంలో రైలు నుంచి బయటకు దూకేసింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. యువతికి చికిత్స అందించిన డాక్టర్స్ ఈ ప్రమాదం నుంచి ఆమె సేఫ్గా బయటపడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి పోలీసుల సంరక్షణలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.